విదేశాలకు వెళ్లాలనే కల కుటుంబాన్ని నిలబెట్టాలనే ఆశ. ఆ ఆశే కొందరిని లక్షల రూపాయలు చెల్లించేలా చేసింది. కానీ విమానం ఎక్కాల్సిన వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మం దగ్గర న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. నమ్మకం పేరుతో మొదలైన ప్రయాణం అనుమానంగా మారింది. ఆ అనుమానం ఇప్పుడు మోసమనే ఆరోపణకు దారితీసింది. అసలు ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడింది ఎవరు? విజయవాడలో కలకలం రేపుతున్న ఫ్లయింగ్ బోర్డర్స్ వ్యవహారం వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. విదేశాల్లో ఉద్యోగం, మంచి జీతం, కుటుంబానికి మంచి భవిష్యత్, ఇవే కలలతో లక్షలు ఖర్చు చేసి కొందరు యువత ఇప్పుడు అదే డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రచారం, ప్రముఖులతో ఉన్న ఫోటోలు, విదేశాలకు పంపిస్తామనే హామీలు, ఇవన్నీ నమ్మి డబ్బులు చెల్లించామని ఇప్పుడు మోసపోయామని ఆరోపిస్తున్నారు. విజయవాడలోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్స్ కన్సల్టెన్సీపై వస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, నెడమనూరు ప్రాంతాలకు చెందిన పలువురు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియా, యూట్యూబ్లో ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ గురించి ప్రచారం చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే హామీలతో పాటు కార్యాలయంలో ప్రముఖ రాజకీయ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా కనిపించడంతో సంస్థపై నమ్మకం పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఆ నమ్మకంతోనే కార్యాలయాన్ని సంప్రదించిన తమకు ముందుగా 5 నుంచి 10 లక్షల రూపాయలు చెల్లిస్తే ఉద్యోగ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారని ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించే సమయంలో ఆన్లైన్ లావాదేవీలు వద్దని, నగదు రూపంలో మాత్రమే తీసుకురమ్మని చెప్తున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తే సరిపోతుందని చెప్పడంతో కొందరు అప్పులు చేసి మరికొందరు ఏళ్లుగా దాచుకున్న పొదుపులను తీసుకొచ్చి లక్షల రూపాయలు నగదుగా చెల్లించామని బాధితులు చెబుతున్నారు. మొదట్లో వీసా ప్రక్రియ జరుగుతోందని, ఇంకొన్ని రోజులు వేచి చూడాలని చెప్పిన సంస్థ రోజులు గడిచే కొద్దీ సమాధానాలు మారుస్తూ వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, కానీ సరైన సమాధానం మాత్రం దొరకలేదని బాధితులు చెబుతున్నారు. డబ్బులు తీసుకునే సమయంలో ఎంతో మర్యాదగా మాట్లాడిన వారు ఇప్పుడు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసపోయామనే అనుమానంతో మాచవరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినా తమ ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము కష్టపడి కూడబెట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని కోరుతున్నారు. విదేశాలకు వెళ్లాలనే ఆశ, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే ఆరాటం తప్పు కాదు. కానీ అదే ఆశను ఆసరాగా చేసుకుని ఎవరికైనా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించే ముందు ఆ సంస్థకు ఉన్న అనుమతులు, గతంలో చేసిన నియామకాలు, ఒప్పంద పత్రాలు, చెల్లింపుల విధానం వంటి ప్రతి అంశాన్ని పూర్తిగా ధృవీకరించుకోవటం అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో వచ్చినవి బాధితుల ఆరోపణలు మాత్రమే. దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అయితే విదేశీ ఉద్యోగాల పేరుతో ఎలాంటి లావాదేవీలు చేసినా నగదు చెల్లింపుల కంటే బ్యాంకింగ్ మార్గాలను ఎంచుకోవటం, ప్రతి చెల్లింపుకు ఆధారాలు భద్రంగా ఉంచుకోవటం, అధికారిక పత్రాలు లేకుండా భారీ మొత్తం ఇవ్వకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా కాపాడగలవు.